ప్రస్తుతం మనము గోదావరి హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ దగ్గర ఉన్నాము. ఏదైతే కమ్యూనిటీ హాల్ ఇప్పుడు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేయబోతున్నారో హాస్టల్లో ప్రత్యేకంగా సో ఆ నియర్ బై ప్లేసెస్లో ఇక్కడ మన స్క్రీన్ పైన చూస్తున్నాము. పోలీసులు ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేసి అసలు ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కూడా పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తాము, పాస్ లేకపోతే ఎవరిని లోపలికి అనుమతించమంటున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం పోలీస్ బలగాలే కనిపిస్తున్నాయి తప్ప సాధారణంగా అంటే నార్మల్గా స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా చాలా స్క్రూటినీ ఉంది. ఇక్కడ అంత ఈజీగా ఎవరిని లోపలికి కానీ ఇక్కడికి అసలు ఎవరిని పంపించట్లేదు. ఇక్కడే మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడే ఏసీపీ ఉన్న డీసీపీ కూడా వచ్చారు ఇక్కడికి. నిరంతరం కూడా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ స్థానిక పోలీసులు కాకుండా వివిధ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఈరోజు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది ప్రాపర్గా. ఎందుకంటే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో మిగతా పోలీస్ స్టేషన్లలోని సిబ్బందిని అలాగే ఇన్స్పెక్టర్లను కూడా ఇక్కడ నియమించారు. సో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారిని అప్రోచ్ అవ్వండి, ఆయన అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పటిదాకా మేము లోపలికి అనౌన్స్ చేయం మిమ్మల్ని అంటున్నారు. అక్కడ మనము సదరు సిఐని సంప్రదించడానికి వెళ్ళి పర్మిషన్ కోసము ఇక్కడ దీనిపైన కవరేజ్ కోసము వెళ్తే మాత్రము అక్కడ సదరు సిఐకి చెందిన సిబ్బంది మాత్రం చెబుతున్నారు, సార్ ప్రస్తుతం బ్రీఫింగ్లో ఉన్నారు, ఇప్పుడు రాదు, కాసేపు అయ్యాక రండి అంటున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో అసలు చెప్పాలంటే నార్మల్గా స్టూడెంట్స్కే కాదు మీడియా మిత్రులకి మీడియా వాళ్ళకి కూడా చాలా నిర్బంధాలు అనేవి ఎక్కువగా అయ్యాయి. మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నాం. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎవరిని రానివ్వట్లేదు. ఓన్లీ పోలీసులు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే తిరుగుతున్నారు. అలాగే మఫ్టీలో ఇటు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అలాగే ఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ కూడా మఫ్టీలో ఇక్కడ క్యాంపస్లో ఉంటున్నారు. సో ఎప్పటికప్పుడు కూడా ఏంటి ఈ క్యాంపస్లో ఏం జరుగుతుంది, ఏంది స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రత్యేకంగా నిఘా కూడా పెడుతున్నారు. మనం ఇక్కడ స్క్రీన్లో చూసాము. ఇటు ఈ బ్యారికేడ్ బయట కూడా పోలీస్ వాహనాలే, అలాగే ఈ స్ట్రీట్ పైన కూడా ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే, అది ఉస్మానియా క్యాంపస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి మాత్రమే పాసులు ఇచ్చారనేది కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో సిఐ దగ్గర నుంచి మనం వివరణ తీసుకోవాల్సి ఉంది. అలాగే వెనకాల కూడా చూస్తున్నాము. ట్రాఫిక్కి సంబంధించి ఏదైనా వెహికల్ ఉన్నా కూడా ఈ ట్రాఫిక్ వెహికల్ వ్యాన్ కూడా వెళ్తుంది, మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఎక్కడికక్కడ మొత్తము ఈ బ్యారికేడ్లు ఇవి పెట్టే కూడా నిర్బంధం చేస్తున్నారని కూడా చెప్పాలి. సో వెహికల్ కూడా ఎక్కడికక్కడ ఇమీడియట్గా డైవర్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏదున్నా కూడా ఇక్కడ ఎవరైతే ఈ పోలీసులు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వెళ్ళి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉస్మానియా ఆయనని వెళ్ళి కలవండి, ఆయన పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. మనం మరి కాసేపట్లో వాళ్ళ హాస్టల్లో ఉన్నాయి ఆ విద్యార్థులను కూడా వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో శ్రీచరణ్, ఉస్మానియా యూనివర్సిటీ.